There are no more jobs in IT industry. Hey guys, welcome back to our channel. This is Rishikesh, front end developer. Guys, yes, మీరు విన్నది నిజమే. చాలామంది మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టాలి అంటారు, మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వాలి అంటారు, అండ్ మంచి కంపెనీలో జాబ్ వస్తే చాలు అనుకుంటారు. బట్ కమింగ్ టు ద సినారియో, the lack of projects, there are no more jobs in IT industry for freshers. Guys, చాలామంది అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం. గైస్, కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఏదో ఒక జాబ్ వచ్చినా పర్లేదు, నేను జాబ్ చేసుకొని సర్వైవ్ అయితే చాలు అని అనుకున్న వాళ్ళు కొంతమంది, మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టాలి, ఒకేసారి లైఫ్ సెటిల్ అయిపోవాలి అని అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇక్కడ మీరు అనుకున్నంత ఫ్రీగా సినారియో అయితే లేదు. అండ్ మీరు అనుకున్నది ఒకటి, బయట జరుగుతున్నది ఒకటి. అండ్ ద గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఫేసింగ్ సో మెనీ ఇష్యూస్. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు జాబ్స్ రావడం అంటే చాలా కష్టం. బట్ మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలో అవి నేను చెప్తాను. డెఫినెట్గా ఈ 2024లో మీకు ఆ స్కిల్స్ మీద జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. గైస్, మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో గైస్, చాలామంది బయట జాబ్స్ కోసం వెళ్ళి కోచింగ్లో ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి టైర్డ్, వాళ్ళు చాలా అలసిపోయినారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే సిచ్యువేషన్, ఒక జాబ్ వస్తే చాలు, ఒక జాబ్లో మనం సర్వైవ్ అయిపోతే చాలు అని చాలామంది అనుకుంటున్నారు. బట్ లాస్ట్ 2 years కానీ 3 yearsలో బల్క్ హైరింగ్ జరిగినట్టు ఇప్పుడు మాత్రం జరగడం లేదు. ఎందుకంటే అప్పుడు జాబ్ వస్తే ఇంకో కంపెనీ చూస్ చేసుకుందాం అనే క్యూరియాసిటీని చూపించేవాళ్ళు. బట్ ఇప్పుడు అంత యాంగ్జైటీ కూడా లేదు. ఎందుకంటే చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, ఐటీలో సెటిల్ అవ్వాలి, వెబ్ డెవలపర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ మార్కెట్లో మ్యాక్సిమం అందరూ వెబ్ డెవలప్మెంట్, వెబ్ టెక్నాలజీ మాత్రమే నేర్చుకుంటున్నారు అనమాట. గైస్, చాలామంది లైక్ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ అందరూ వెబ్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ అండ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి కోర్స్ చేసుకుంటే మన వెబ్ టెక్నాలజీ మీద జాబ్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ అయిపోతుంది అండ్ శాలరీలు తగ్గడం కానీ, ప్యాకేజెస్ తగ్గడం కానీ ఇలా జరుగుతుందనమాట. సో ఒక్క జాబ్ చేయడానికి 10 members తయారవుతున్నారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అంటే డిఫరెంట్ డొమైన్ని చూస్ చేసుకోవాలి. ఆ డొమైన్ ఎలా ఉండాలి అంటే ఇంతకుముందు ఎవరు చేసి ఉండకూడదు, ఇక తర్వాత కూడా నీ తర్వాతే ఎవరైనా రావాలి అన్నట్టు ఉండాలి అనమాట. సో ఇలాంటి డొమైన్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, అసలు ఎందుకు ఈ డొమైన్ని మనం ఎక్కడ నేర్చుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ గైస్, మార్కెట్లో ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలామంది ఏఐ మీద వర్క్ చేస్తున్నారు. చాలామంది ఏఐతో వర్క్ని పాసిబిలిటీస్, ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ ఏఐ మీద ఎంతగా ఏముంది, ఇక్కడ ఏఐని మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఈ ఏఐ మీద మీరు వర్క్ చేయాలి అనుకుంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని నువ్వు కరెక్ట్గా ఏఐకి చెప్పి ఆ రిజల్ట్ని నువ్వు తేవడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఫ్యూచర్లో పెద్ద డిమాండ్ ఉంది. చాలామంది ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే డెఫినెట్గా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. సో చాలామంది మార్కెట్లో యాడ్స్ చేయడం కానీ, ఏదైనా పెద్ద ప్రాజెక్ట్లో కానీ ఇది చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నా కూడా దీని మీద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఏదైనా ఒక డిజైన్ చేయడం అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవడం అనమాట. అండ్ ఇది ఎవరికి తెలీదు. చాలామంది అంటే చాలామంది విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా బూమింగ్లో ఉంది. చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డైరెక్టర్ అవ్వడము, కంటెంట్ రైటర్ అవ్వడము, నేను దీని గురించి మాట్లాడడం లేదు. యాజ్ ఏ ఐటీ సాఫ్ట్వేర్లో మనం వర్క్ చేయాలి అంటే మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఇవి నేర్చుకుంటే డెఫినెట్గా మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విఎఫ్ఎక్స్ నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. బట్ మీరు ఒక్కసారి దీని మీద హ్యాండ్స్ ఆన్ చేస్తే డెఫినెట్గా మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ చాలా మంచి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం కానీ, ఇందులో మనం సర్వైవ్ అవ్వడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో వీటి మీద చాలా పెద్ద బూమింగ్ ఉందన్నమాట. సో ఈ జాబ్స్ అయితే చాలా బూమింగ్గా ఉన్నాయి. అండ్ మీరు వీటి మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్.
అండ్ మీలో ఎంతమంది డేటా సైన్స్ చేయాలి అని కానీ, పైథాన్ చేయాలని కానీ, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, ఏఐ నేర్చుకోవాలి అని కానీ అనుకుంటూ ఉంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ నేను దాని గురించి ఒక వీడియో తీసుకొస్తాను. సో గైస్, ఇలా ఒక డిఫరెంట్ వేలో వెళ్తే మనకు డిఫరెంట్గా జాబ్స్ వస్తాయి అండ్ చాలా ఎర్లీగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, చాలా ఎర్లీగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది చాలామందికి తెలీదు, బట్ ప్రతి ఒక్కరూ వెబ్ టెక్నాలజీ, సర్వర్ సైడ్, క్లౌడ్, అజ్యూర్, డెవాప్స్ వీటి మీదే ఫోకస్ చేస్తున్నారనమాట. చాలామంది ఇలా వెళ్ళినప్పుడు కొంతమంది కొత్తగా ట్రై చేస్తే తప్పేమి ఉండదు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త వేలో ఉంటే మనకి వర్క్ చేయడానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. ఏదో మనకు తెలియని ఒక దాన్ని మనం సాల్వ్ చేయాలి అంటే అందులో దొరికే ఆనందం కంటే గొప్ప ఆనందం ఏముండదని నా ఫీలింగ్. సో గైస్, అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి జాబ్స్ రాకపోవడానికి కారణాలు, మనం ఒక టైర్ 3, టైర్ 4 కాలేజెస్లో చదవడం, మనకు స్కిల్స్ లేకపోవడం, ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకొని వెళ్దామంటే పర్సంటేజ్ లేకపోవడం. సో ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి చాలామంది మార్కెట్లో ఇలాంటి వాళ్ళే ఉంటారు. సో దానివల్ల మనకు జాబ్స్ రావడం అనేది చాలా కష్టమైపోయింది. కమింగ్ టు ద ఫ్రెషర్స్ గైస్, ఫ్రెషర్స్ ఎలా అంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే కెరీర్ గ్యాప్ పెట్టుకొని 1 or 2 years 3 years ఇలా ఒక 3 years కెరీర్ గ్యాప్ పెట్టుకొని యాజ్ ఎ ఫ్రెషర్గా ట్రై చేయాలి అంటే ఏ కంపెనీ హైర్ చేసుకోదు. ఎందుకంటే చాలా రూల్స్ మాట్లాడతారు. ఎలా అయినా నేను జాబ్ చేయాలి, ఎలా అయినా నేను ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక స్కిల్స్ నేర్చుకొని వాటి మీద వెళ్ళిపోతుంటారనమాట. సో ఇలా వెళ్ళిపోవడం వలన మనకి హైరింగ్ అనేది జరగడం లేదు. ఎక్కడ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి, ఎవరు పడితే వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతున్నారనమాట. సో ఇలా జరుగుతున్నాయి గైస్ మార్కెట్లో అయితే. సో దిస్ ఇస్ ద రియల్ టైమ్ సినారియో. ఎందుకంటే యాజ్ అ ఫ్రెషర్కి ఎవరు హైర్ చేసుకోరు. ఒక కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేయడం తప్ప ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రావడం చాలా తగ్గించేశారు. సో ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనేది లేదు. మనకు కావాల్సింది ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం, ఆ టెక్నాలజీ మనం హ్యాండ్స్ ఆన్ చేయడం, కొత్త కంపెనీలో మనం జాబ్కి సెర్చ్ చేయడం. గైస్, కన్సిస్టెంట్గా మీరు కనుక జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా వితిన్ 1 monthలో క్రాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమంటే కన్సిస్టెంట్ మెయింటైన్ చేయడం అనేది కాదు, ప్రొడక్టివిటీ డెఫినెట్గా మనకు జాబ్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ, మీ సీనియర్స్ ఎవరైనా కానీ కంపెనీస్లో జాబ్ చేస్తుంటారు. లైక్ టీసీఎస్లో కానీ, ఇన్ఫోసిస్లో కానీ, యాక్సెంచర్లో, డెలైట్లో ఇలా ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటారు. మీ సీనియర్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ రెఫర్ చేయమని అడగండి, వాళ్ళు డెఫినెట్గా రెఫర్ చేస్తారు. అప్పుడు మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఎర్లీగా జాబ్ కొట్టాలి అని ట్రై చేస్తున్నారో ఈ వేలో ట్రై చేయండి. లేదంటే ఎవరైతే బీటెక్ చదువుతుంటారో వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి అనుకుంటే ఇలా వెళ్ళండి. లైక్ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ కానీ విఎఫ్ఎక్స్ నేర్చుకోవడం, గ్రాఫిక్ డిజైనింగ్, ఏఐ, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఇలాంటివి ఉంటాయి. సో వాటి మీద ఫోకస్ చేస్తే చాలా బెటర్. సో గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అండ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.